హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా. ఫ్రెండ్స్, ఈరోజు మనం మన ఫ్రెండ్ మన సబ్స్క్రైబర్ అడిగినట్టుగా నెక్స్ట్ వీడియో గ్రేడియంట్ కలర్ క్యాన్వాలో ఎలా క్రియేట్ చేయాలనేది దాని గురించి నేను వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ఎస్పెషల్లీ తన కోసమే. పోస్టర్స్ కోసం క్యాన్వాలో మల్టిపుల్ గ్రేడియంట్ కలర్స్, మల్టిపుల్ గ్రేడియంట్ బ్యాక్గ్రౌండ్స్ ఎలా క్రియేట్ చేయాలనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. సో ఫ్రెండ్స్, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గంట నొక్కితే ఫర్దర్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా నేను మొబైల్లో ఉన్న క్యాన్వా యాప్ ఓపెన్ చేశాను. ఇది ఇన్బిల్ట్గా మనకు ప్లేస్టోర్లోనే లభిస్తుంది. ఇది ఫ్రీ యాపే. అంటే ప్రో వర్షన్ వాడాలంటే మనం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. మనం చెప్పేది ఫ్రీ వర్షన్ గురించే కాబట్టి ఓకే. నేను న్యూ క్యాన్వాస్ తీసుకున్నాను. న్యూ క్యాన్వాస్ తీసుకొని ఇక్కడ చూడండి, కింద మనకు ఆప్షన్స్ ఉన్నాయి. యాప్స్ మీద క్లిక్ చేస్తున్నాను. లాస్ట్ ఆప్షన్ యాప్స్ మీద క్లిక్ చేసి సెర్చ్ బాక్స్ని చూసారా, పైన సెర్చ్ బాక్స్లో గ్రేడియంట్ అని టైప్ చేస్తున్నాను. చూడండి, గ్రేడియంట్ అని టైప్ చేస్తే గ్రేడియంట్కి సంబంధించిన యాప్స్ ఏవైతే ఉన్నాయో మనకు అవి చూపిస్తుంది. చూడండి ఏమేమి ఉన్నాయి. గ్రేడియంట్స్, గ్రేడియంట్ జనరేటర్, మెష్ గ్రేడియంట్ అని, అంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ యాప్స్ అనమాట. అవి గ్రేడియంట్ కలర్స్ క్రియేట్ చేయడానికి, గ్రేడియంట్ బ్యాక్గ్రౌండ్స్ క్రియేట్ చేయడానికి. ఇందులో నేను గ్రేడియంట్ జనరేటర్ని క్లిక్ చేశాను. చూడండి, గ్రేడియంట్ జనరేటర్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి ఇలా వచ్చినాయి చూసారా, గ్రేడియంట్ జనరేటర్, గ్రేడియంట్స్ బి, గ్రేడియంట్స్, మెష్ గ్రేడియంట్స్, బార్కోడ్ జనరేటర్, ఇలా చాలా ఉన్నాయి యాప్స్. సో పైన ఉన్నాయి మాత్రమే మనకు గ్రేడియంట్స్ క్రియేట్ చేయడానికి ఉన్న యాప్స్ అనమాట. సో నేను గ్రేడియంట్ జనరేటర్ మీద ఫస్ట్ దాని మీద క్లిక్ చేసి ఓపెన్ అన్నాను. ఓపెన్ అనగానే మీ ఇష్టం, మీరు ఏదైనా ఓపెన్ చేయొచ్చు. ఇలా మనకు ఇంటర్ఫేస్ ఉంటుంది. కలర్ ప్యాలెట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయో అయితే 1 2 3 4 5 కలర్స్ మనకు క్యాన్వాస్లో మిక్స్ అయి ఉన్నాయి అనమాట. అంటే బ్లెండ్ అయి ఉన్నాయి. ఆ 5 కలర్స్ బ్లెండ్ అయి ఉన్నాయి అనమాట. అక్కడ చూడండి, ఇక్కడ ర్యాండమైజ్ అని చూసారా, ర్యాండమైజ్ మీద క్లిక్ చేస్తే ఆ కలర్స్ మారుతూ ఉంటాయి. అంటే నెక్స్ట్ ప్యాలెట్స్ వస్తూ ఉంటాయి. కలర్ ప్యాలెట్స్ మారుతూ ఉంటాయి. చూడండి, నేను ర్యాండమైజ్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు కలర్ ప్యాలెట్ మారింది. గ్రేడియంట్ కలర్ బ్యాక్గ్రౌండ్ కూడా మారుతుంది. చూడండి, ర్యాండమైజ్ మీద క్లిక్ చేసి ఆటోమేటిక్గా మీరు ఏ కలర్స్ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు కలర్ మార్చుకోవాలనుకుంటే ఏదైతే కలర్ మార్చాలనుకుంటున్నారో ఆ కలర్ని మీరు సెలెక్ట్ చేయడం, మీకు కావాల్సిన కలర్ని సెలెక్ట్ చేయడం. సో నేను అలా ఏం సెలెక్ట్ చేయట్లేను. చూడండి, బ్యాక్ వస్తున్నాను మళ్ళీ మీకోసం. చూడండి, గ్రేడియంట్ కలర్ జనరేటర్ కింద వచ్చింది ప్యాలెట్, క్యాన్వాస్ మనకు పైన వచ్చింది. లేదు నాకు ఫుల్ స్క్రీన్లో ఇది కావాలనుకుంటే జస్ట్ ఆ గ్రేడియంట్ జనరేటర్ దగ్గర మనం ఏలుతో పట్టుకొని పైకంటే అది మనకి ఫుల్ స్క్రీన్లో వచ్చేస్తుంది. చూడండి, ఇలా ఇందులో మీరు ఏ కలర్ మార్చాలనుకున్నా సింగిల్ కలర్ని సెలెక్ట్ చేసుకొని కలర్ మార్చుకోవచ్చు. మల్టిపుల్ కలర్స్ మారాలన్నా మార్చుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ ర్యాండమైజ్ అంటే ఆటోమేటిక్గా అదే మనకు మల్టిపుల్ కలర్స్తో ఉన్న ఇన్బిల్ట్గా ఉన్నాయి మనకు చూపిస్తుంది అనమాట. ఇవైనా మనం వాడుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ లాక్ కలర్ ప్యాలెట్ అని చూసారా, ఈ కలర్స్తోనే నాకు మల్టిపుల్ స్టైల్స్ కావాలనుకుంటే ఆ కలర్ ప్యాలెట్ మనం లాక్ చేసుకొని ఇప్పుడు ర్యాండమైజ్ చూడండి, అవే కలర్స్ షఫుల్ అవుతూ ఉంటాయి. అంటే పైకి, కిందికి, లెఫ్ట్, రైట్కి, అలా థిక్ అండ్ థిన్, అంటే పల్సగా, అంటే డార్క్గా, ఇలా ఉంటాయి అనమాట. అవే కలర్స్, వేరే కలర్స్ ఏం రావట్లేవు. గమనించండి, ర్యాండమైజ్ మీద మాత్రమే నేను క్లిక్ చేస్తున్నాను. కలర్స్ అలాగే ఉన్నాయి. సో ఒకవేళ మీరు లాక్ కలర్ ప్యాలెట్ క్లిక్ ఇవ్వకుండా ర్యాండమైజ్ నొక్కితే ఇంకా ఇన్బిల్ట్గా ఉన్న కలర్స్ మనకి చూపిస్తుంది. అంటే ఇక్కడ మనం కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. జస్ట్ 1 క్లిక్తోనే నెంబర్ ఆఫ్ గ్రేడియంట్ కలర్స్ వస్తున్నాయి. ఇందులో మనకు ఏ కలర్ కావాలనో ఆ కలర్ని యాడ్ టు డిజైన్ అంటే ఆటోమేటిక్గా అది మన క్యాన్వాస్, అంటే మన ఏదైతే వర్క్ స్పేస్ తీసుకున్నామో అక్కడికి యాడ్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, యారోస్ ఉన్నాయి. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఆ యారోస్ పట్టుకొని దాన్ని నేను స్కేల్ చేసుకుంటున్నాను. డైరెక్ట్ ఇలా గుంజినా స్కేల్ అవుతుంది. సైడ్, లెఫ్ట్, రైట్ ఉన్నది చూసారా, వాటిని పట్టుకొని అన్నా కూడా అది మనకు ఆటోమేటిక్గా స్కేల్ క్యాన్వాస్లో ఫిట్ అవుతుంది. సో ఇది మనం ఫస్ట్ చేసిన ఫస్ట్ పని. గ్రేడియంట్ కలర్స్ నెంబర్ ఆఫ్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. నాకు ఇట్లా రివర్స్ కలర్స్ కావాలి, డార్క్ పైన నుండి కొంచెం లైట్నెస్ కింద కావాలని నేను రొటేట్ చేసుకుంటున్నాను. సో రొటేట్ ఆప్షన్ కూడా దాన్ని క్లిక్ చేయగానే మనకు వస్తుంది. చూడండి, పైన డిలీట్ ఆప్షన్ అండ్ డూప్లికేట్ ఆప్షన్, ఇవన్నీ నేను రీసెంట్గా చేసిన వీడియోస్లో చెప్పాను. ఒకవేళ చూడకపోయి ఉంటే చూడండి. మనం రీసెంట్గా స్ట్రోక్ అండ్ డ్రాప్ షాట్ గురించి కూడా నేను వీడియో చేశాను. అది కూడా మీరు చూడకపోయి ఉంటే దయచేసి చూడొచ్చు, మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు నేను ఎలిమెంట్స్లోకి వెళ్తున్నాను. ఎలిమెంట్స్లోకి వెళ్ళి అది ఏదైతే ఉందో గ్రేడియంట్ కలర్ బ్యాక్గ్రౌండ్, దానికి ఒక
టెక్స్చర్ లాగా ఏదైనా యాడ్ చేయాలని ఫొటోస్కి వెళ్తున్నాను చూడండి. నాకు ఇది బాగుంది అనిపిస్తుంది. జస్ట్ దీన్ని నేను క్యాన్వాస్కి ఫిట్ అయ్యే విధంగా సెట్ చేసుకుంటున్నాను. థంబ్నెయిల్స్కి చాలామంది ఇలానే చేస్తారు. ఇంకా కుకింగ్ థంబ్నెయిల్స్కి అయితే చాలా వరకు ఇలానే ఉంటాయి, కుకింగ్ కానీ దేనికి సంబంధించిన థంబ్నెయిల్స్ కానీ. సో ఫిట్ చేశాక నేను ఒపాసిటీ తగ్గించుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, కింద ఆప్షన్స్ ఉన్నాయి, ఎఫెక్ట్స్, యాప్స్, స్టైల్స్, కార్నర్స్, క్రాప్, యానిమేషన్, ట్రాన్స్పరెన్సీ. ఒపాసిటీ అన్నా ట్రాన్స్పరెన్సీ అన్నా ఒకటే. సో ట్రాన్స్పరెన్సీ అంటే ఆ ఒపాసిటీ నేను తగ్గించుకున్నాను, ఇమేజ్ యొక్క ఒపాసిటీ తగ్గించుకున్నాను. ఇప్పుడు మనకు ఓకే, బ్యాక్గ్రౌండ్ నాకు సెట్ అయింది అని అనిపిస్తుంది. మీకు ఇంకేమైనా యాడ్ చేయాలనుకున్నా యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇమేజెస్లోకి వెళ్ళి చేయాలంటే నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఓపెన్ అవుతాయి. ఇందులో ఏమి యాడ్ చేద్దామో చూద్దాం. ఇది చూడండి, ఆరెంజ్ కలర్ది. ఇది కొంచెం టెక్స్చర్ బాగుంది అనిపిస్తుంది. మన ఆరెంజ్ బ్యాక్గ్రౌండ్కి ఇది కొంచెం ఫిక్స్ చేస్తే, బ్లెండ్ చేస్తే మంచిగా ఉంటుందేమో అన్న ఉద్దేశంతో నేను చేస్తున్నాను. మీకు నచ్చినట్టుగా మీరు మీ బ్యాక్గ్రౌండ్ కలర్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇందులో క్రియేటివిటీకి ఎవరి సలహాలు అవసరం లేదు, ఎవరి హెల్ప్ అవసరం లేదు, మనది మనమే క్రియేట్ చేసుకోవాలి. ఇది ఇలాగే ఉండాలని రాసి ఏమీ లేదు. మీకు నచ్చినట్టుగా మీ స్టైల్స్ మీరు క్రియేట్ చేసుకొని వాడుకోవచ్చు. సో ఓకే, మన బ్యాక్గ్రౌండ్ ఓకే అయిపోయింది. నేను న్యూ టెక్స్ట్ తీసుకుంటున్నాను. న్యూ టెక్స్ట్ తీసుకొని ఇక్కడ కీబోర్డ్ని తెలుగు సెట్ చేసుకొని పోస్టర్ కోసం అని టైప్ చేస్తాను. చూడండి, అంటే మనం చేసేది పోస్టర్ కోసమే కదా, పోస్టర్ కోసం బ్యాక్గ్రౌండ్, గ్రేడియంట్ బ్యాక్గ్రౌండ్ కోసం కాబట్టి అదే మీకు అర్థమయ్యే విధంగా టెక్స్ట్ కొడుతున్నాను. మీకు నచ్చినట్టుగా మీ పోస్టర్ టెక్స్ట్ మీరు టైప్ చేసుకోవచ్చు. సో పోస్టర్ కోసం టైప్ చేశాను. ఫాంట్స్లోకి ఎలా వెళ్ళాలి అనేది కూడా నేను రీసెంట్ వీడియోలో చెప్పాను, అందులో డీటెయిల్గా చూడొచ్చు. సో సర్చ్లో తెలుగు అని టైప్ చేస్తే మన క్యాన్వాలో ఇన్బిల్ట్గా ఉన్న తెలుగు ఫాంట్స్ అన్నీ చూపిస్తుంది. సో ఒకటొకటి నేను క్లిక్ చేస్తూ వెళ్తున్నాను. చూడండి, సూరన్న, హింద్ గుంటూరు, అఖండ్, రామరాజా, మండలి, బలు తమ్ముడు అని ఉంది. సో ఇది కొంచెం బాగుంది అనిపిస్తుంది, అది క్లిక్ చేశాను. ఓకే చూడండి, ఇది ఓకే అయిపోయింది. ఇది కొంచెం స్కేలింగ్ చేసుకొని పైన సెట్ చేసుకుంటాను, టాప్లో హెడ్డింగ్ లాగా అనమాట. సో తర్వాత మనకు ఇంకో టెక్స్ట్ కావాలి. మళ్ళీ నేను ఓకే, ఈ పోస్టర్ కోసం దానికి వైట్ కలర్ ఇస్తున్నాను. వైట్ కలర్ ఇచ్చి దీనికి ఎఫెక్ట్స్ షాడో కానీ స్ట్రోక్ కానీ ఇవ్వచ్చు. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియో చెప్పినట్టుగా అవుట్లైన్ ఇస్తున్నాను. చూడండి, ఇక్కడ కూడా మీరు గమనించండి, ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ మీకోసం చెప్తున్నాను. మనం ఇచ్చే స్ట్రోక్ని, డ్రాప్ షాడోని బట్టే మన టెక్స్ట్ యొక్క క్లారిటీ, మన టెక్స్ట్ యొక్క అవుట్లుక్ అనేది క్లియర్గా ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, నేను మల్టిపుల్ కలర్ సెలెక్ట్ చేసి చూపిస్తాను. స్ట్రోక్ కలర్, ఆ వైట్కి ఏ స్ట్రోక్ కలర్ పెడితే సింక్ అవుతుంది అనేది మీరే అర్థం చేసుకోండి. ఇప్పుడు వేరు కలర్స్ పెడితే అస్సలు ఆ టెక్స్ట్కి సింక్ అవ్వట్లేదు. బ్లాక్ ఆల్వేస్ బ్లాక్ స్ట్రోక్ కానీ బ్లాక్ డ్రాప్ షాడో కానీ సింక్ అవుతుంది, గమనించండి. ఓకే, దాని థిక్నెస్ ఎంత ఉండాలి, ఎంత పెట్టుకోవాలనేది అది మీ ఇష్టం, మీ క్రియేటివిటీకి వదిలేస్తున్నాను. సో నెక్స్ట్ నేను ఇంకో టెక్స్ట్ తీసుకుంటున్నాను, సేమ్ యాజ్ ఇట్ ఈస్. పోస్టర్ కోసం అనుకుంటాక ఇప్పుడు అది మనం బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఇంగ్లీష్ టెక్స్ట్ తీసుకుంటున్నాను. సో బ్యాక్గ్రౌండ్ అని కొడుతున్నాను. చూడండి, అయితే ఇక్కడ ఏ బ్యాక్గ్రౌండ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఏ టెక్స్ట్ ఎలా టైప్ చేసుకోవాలి, ఏ టెక్స్ట్కి ఏ కలర్ ఇవ్వాలి, ఏ టెక్స్ట్కి ఏ అవుట్లైన్, ఏ డ్రాప్ షాట్ ఇవ్వాలనేది టోటల్గా అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. సో ఓకే, బ్యాక్గ్రౌండ్ టైప్ చేశాను. దీన్ని కొంచెం స్కేల్ చేసుకొని పైకి పెట్టుకుంటున్నాను. చూడండి, మిడిల్లో పైకి పెట్టుకున్నాక దీనికి కూడా మనం కలర్ ఇవ్వాలి కదా, ఏ అని ఉంది చూసారా, ఆ కలర్ మీద క్లిక్ చేసి ఎల్లో కలర్ ఇస్తాం. ఎల్లో కలర్ ఇచ్చాక ఆబ్వియస్లీ దీనికి కూడా స్ట్రోక్ కానీ డ్రాప్ షాడో కానీ ఇవ్వాలి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇప్పుడు నేను డ్రాప్ షాడో ఇస్తున్నాను. డ్రాప్ షాడో ఆల్వేస్ నేను ఏమని చెప్పాను, బ్లాక్ కలర్ స్ట్రోక్, బ్లాక్ కలర్ డ్రాప్ షాడో చాలా బాగుంటుంది. సో సెలెక్ట్ చేసి వాటి థిక్నెస్ని ఎలా అడ్జస్ట్ చేయాలనేది నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, దయచేసి వెళ్ళి చూడొచ్చు. ఇక్కడ ఆఫ్సెట్ ఎంత ఉండాలి, డైరెక్షన్ ఎంత ఉండాలి, బ్లర్ ఎంత ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఎంత ఉండాలి, ఏ కలర్ ఉండాలి అనేది కూడా నేను డీటెయిల్గా చెప్పాను. సో మీరు అది చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇందులో మనం బ్యాక్గ్రౌండ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలని మాత్రమే చెప్తున్నాను కాబట్టి సో కొంచెం నేను డీప్గా వెళ్ళట్లేను ఫ్రెండ్స్, దయచేసి ఇది గమనించండి. ఓకే, పోస్టర్ కోసం అని అయిపోయింది. బ్యాక్గ్రౌండ్స్ అని కూడా టైప్ చేశాను, దానికి తగ్గట్టుగా డ్రాప్ షాడో ఇచ్చేస్తున్నాను. ఓకే, అయిపోయింది. మనకు ఇంకో టెక్స్ట్ కావాలి, అంటే మీకు ఎన్ని టెక్స్ట్లు కొట్టుకోవాలనుకుంటే అన్ని టెక్స్ట్లు, జస్ట్ అర్థం కావడం కోసం నేను కొడుతున్నాను. పోస్టర్ కోసం బ్యాక్గ్రౌండ్స్ మీకోసం అని మళ్ళీ తెలుగు కీబోర్డ్ యాక్టివేట్ చేసుకొని టైప్ చేశాను. సో యాజ్ ఇట్ ఈజ్ అలాగే తెలుగులోకి వెళ్ళి తెలుగు ఫాంట్ సెలెక్ట్ చేస్తున్నాను. ఏదైతే మీకు నచ్చిందో అది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఓకే, నేను సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి, రామభద్ర బాగానే ఉంది. దీన్ని కొంచెం పెద్దగా చేసుకుంటున్నాను మీకోసం అనే ఫాంట్ని కింద సెట్ చేసుకుంటున్నాను. సెట్ చేసుకొని దీన్ని కూడా కలర్ ఇస్తున్నాను. దీనికి మనం సియాన్ కలర్ ఇద్దాం.
సియాన్ కలర్ చాలా బాగుంటుంది. సో దీనికి యాజ్ ఇట్ ఈజ్ డ్రాప్ షాడో బ్లాక్ ఇస్తే వెళ్ళిపోతుంది. సో అంటే ఏ బ్యాక్గ్రౌండ్కి ఏ కలర్ ఇవ్వాలి, ఏ స్ట్రోక్ ఇవ్వాలనేది కొంచెం మనం దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమైపోతుంది. సో ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ యొక్క డ్రాప్ షాడో లెఫ్ట్ సైడ్ కార్నర్కి ఉన్నట్టుంది కాబట్టి దీన్ని కూడా అలాగనే పెడుతున్నాను. అలాగనే పెట్టి థిక్నెస్ ఎంత ఉండాలి, ఆఫ్సెట్ ఎంత ఉండాలి, డైరెక్షన్ ఎంత ఉండాలి అనేది, ఒపాసిటీ ఎంత ఉండాలి అనేది కూడా నేను సెట్ చేస్తాను. అంటే రెండింటికి ఒకే తిరుగుంటే బాగుంటుంది ఉద్దేశంతో. సో ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక టెక్స్ట్ పెడదాం అనుకుంటున్నాను, లెట్స్ గో అని. అంటే ఒక చిన్నపాటి థంబ్నెయిల్ లాగా క్రియేట్ చేయడం కోసం మీకు ఇవన్నీ కొట్టి చూపిస్తున్నాను. అయితే చూడండి, పోస్టర్ కోసం బ్యాక్గ్రౌండ్స్ మీకోసం లెట్స్ గో అంటే నేను ఫస్ట్ చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మల్టిపుల్ గ్రేడియంట్ కలర్స్ ఇన్బిల్ట్గా ఆల్రెడీ క్యాన్వాలో ఉన్నాయి. మనం జస్ట్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా వస్తాయి. సో లెట్స్ గో అని కొట్టాను, దాన్ని కూడా ఆల్మోస్ట్ డ్రాప్ షాడో ఇచ్చేస్తున్నాను. టెక్స్ట్ మీకు ఫాంట్ నచ్చకపోతే వేరే ఫాంట్ మార్చుకోవచ్చు, ఆ ఫాంట్ ఉంచుకున్నా ఏం లేదు. కానీ కొంచెం కర్వీ ఫాంట్ పెడితే బాగుంటుందని నేను సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఏమైనా దొరుకుద్దేమో. సో ఇది కొంచెం బాగుంది అనిపిస్తుంది నాకు. క్లిక్ చేశాను, ఓకే సెట్ చేశాను. ఓకే, పైన యారో మార్క్ లాగా ఉంది చూసారా, షేర్ మీద ఎక్కినా ఏం లేదు, డౌన్లోడ్ మీద ఎక్కినా ఏం లేదు. ఆటోమేటిక్గా మన టెక్స్ట్ ఏదైతే ఉందో, అంటే మనం క్రియేట్ చేసిన పోస్ట్ ఏదైతే ఉందో సేవ్ అయిపోతుంది. సేవ్ చేయడానికి షేర్లోకి కానీ అండ్ దెన్ డౌన్లోడ్లోకి కానీ వెళ్ళాలి. సో నేను లెట్స్ గోని కొంచెం పెద్దగా చేసుకుంటున్నాను. చూడండి అయిపోయింది. ఇంతవరకు నేను సెట్ చేసుకుందాం అనుకున్నాను, సెట్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ మీకు డీప్గా అర్థం కావడం కోసం నేను చెప్తున్నాను. వీడియోలు ఇంత ఆల్రెడీ పెద్ద కావడం నాకు ఇష్టం లేదు. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం డీటెయిల్డ్గా నేను మీకోసం చెప్తాను. ఫ్రెండ్, ఇది నేను మీకోసం చేస్తున్నాను, ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే నెక్స్ట్ వీడియో కంపల్సరీ మళ్ళీ నేను మీకోసం చేస్తాను. అది ఆల్రెడీ ఉంది, వీడియో పెద్దగా అవుతున్న ఉద్దేశంతో నేను దాన్ని ఇక్కడికి ఆపేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళే చాలామంది ఉన్నారు. మీరు అడిగితే కంపల్సరీ మీకోసం నేను ఏ వీడియో అయినా చేస్తాను. కామెంట్ చేయండి, నన్ను క్వశ్చన్స్ అడగండి. టెలిగ్రామ్లో కానీ, వాట్సాప్లో కానీ, ఇన్స్టాలో కానీ ప్రతి ఒక్క చోట నేను రెస్పాండ్ అవుతాను. లేట్ అయినా కానీ కంపల్సరీ రెస్పాండ్ అవుతాను. మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.